నేను సినిమాలు ఒక 2 ఇయర్స్ నుంచి చాలా బిజీగా అంటే చాలా ఎక్కువ చూస్తుంటాను, కానీ ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నన్ను 2.5 గంటలు సినిమాల్లో చైర్ లేవకుండా చేసేసింది. రూమర్స్ లేచిపోయేదంత సన్నివేశాలు, హీరో గురించి చూపించే సన్నివేశాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. హీరోయిన్ గురించి అలా క్యారెక్టర్, కట్టప్ప క్యారెక్టర్ కానీ, ఒక విలన్ క్యారెక్టర్ కానీ, అదేదో కిల్కిల్ భాష, ఆ భాష గురించి చెప్పే విధానం మాత్రం అబ్బో ఎక్సలెంట్. ఇట్స్ మూవీ ఇస్ ఎ గ్రేట్ మూవీ. ప్రభాస్ ఫ్యాన్ ఇక్కడ. ఇప్పుడు మరి అందరం మంచిగా సినిమా మాత్రం మస్తు అన్న, కానీ ప్రభాస్ బాహుబలి 2 అందరూ వెయిటింగ్ అన్న, ఎందుకంటే సస్పెన్స్ ఉన్నది. బాహుబలి 2 అందరూ చూడాలి. ఇప్పుడు ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. రాజమౌళి అన్నారు బాహుబలి సినిమా తీస్తున్నాను 3 ఏళ్ళు అవుతుంది అన్నారు. మేము అనుకున్నాం 3 సంవత్సరాలు అవుతుందంటే ఎలా తీస్తారని అనుకున్నాం, కానీ ఈ విధంగా తీస్తారని అనుకోలేదు. కానీ 3 ఏళ్ళు పడడానికి కారణం ఇందులో సెట్స్, భారీ స్టెప్స్. మనం అనుకోలేదు ఇలాంటి గ్రాఫిక్స్ చేస్తారని. మనకు గ్రాఫిక్స్ అని కూడా తెలియకుండా వీటిని గ్రాఫిక్స్ అనే విధంగా మనకు చూపించారు రాజమౌళి గారు. మన తెలుగు ఇండస్ట్రీని ఒక హాలీవుడ్ లెవెల్ స్థాయిలో చూపించి మనకు ఒక హాలీవుడ్ గుర్తింపు వచ్చేలా మనకు చూపించిన రాజమౌళి గారికి గ్రేట్. ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా మనం చాలా చేయాలని, మన టాలీవుడ్ గురించి ఇంకా ప్రఖ్యాతి పేరు గావించాలని మనం తెలుగు ఇండస్ట్రీని కోరుతూ రాజమౌళి గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ప్రభాస్ అయితే ఆయన గురించి చెప్పడం తక్కువ. ఇలాంటి డార్లింగ్స్ మనం ఇంకా ఎన్నో సినిమాలు చూడాలని. బల్లాల దేవాల క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్. ఈ సినిమాకు రాణా క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో బల్లాల దేవాల క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. తనకు అపోనెంట్ అయిన బల్లాల దేవ కూడా ఇలాంటి క్యారెక్టర్ చేయడం అంటే చాలా గ్రేట్. ఒక హీరో ఇలాంటి పాత్ర ఎంచుకోవడం తన కెరీర్లోనే ఇంకా పరాజయం కాకుండా ఇంకా విజయాలు సాధించాలని నేను ఈ హోల్ టీంను గుర్తిస్తున్నాను. సినిమా గురించి చెప్పాలంటే సినిమా చాలా విజువల్ ఎఫెక్ట్స్ కానీ బ్యూటిఫుల్. సినిమా చూస్తే మాత్రం చూసిన వాళ్ళంతా 2 అవర్స్ అలాగే చూస్తూ ఉంటారు. ఇంత తొందరగా అయిపోయిందా సినిమా అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమాలో చెప్పాలంటే క్యారెక్టర్స్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి అసలు తీసిపోని విధంగా ఉంది. రౌడీ క్యారెక్టర్ కానీ, విలన్ క్యారెక్టర్ కానీ, ఈ సినిమాలో కట్టాయి క్యారెక్టర్ కానీ స్పెషల్గా చాలా బాగా డిజైన్ చేశాడు. అయినా ఈ బాహుబలి ఇప్పుడు ఏం ఫీలింగ్ ఏమంటే మనం ఎప్పుడెప్పుడు బాహుబలి 2 వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం అంతే సినిమా గురించి. రాజమౌళి తీసిన ప్రతి ఒక్కటి ఒక క్యారెక్టర్ చేశాడంటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళు 100% న్యాయం చేశారు ఈ క్యారెక్టర్స్కి. ఇందులో స్పెషల్ చెప్పాలంటే రాజమౌళి, బాహుబలి ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగున్నాయి. ఆయన తీసిన విన్యాసాలు అయితే ఒక్కోటి హెయిర్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి అంతే. మూవీ గురించి చెప్పాలంటే అసలు ఏం చెప్పాలండి, అసలు మూవీ అండ ఇది ఏదో 3 ఏళ్ళుగా సినిమా తీస్తున్నాను, అలా చేస్తున్నాము, ఇలా చేస్తున్నాము, కానీ అది కళ్ళరా చూసే వరకు అసలు తెలియట్లేదండి. మన ఇండియన్ మూవీ అని ఇది. ఎవడో అవతార్ తీసాడు, 10 తీసాడు, మన ఇండియాలో రాజమౌళి తీసింది బాహుబలి ఎవరు చెప్పాలండి? ఇది మూవీ అంటే, ఇది మూవీ అంటే ఏం చెప్పాలండి? ఒకటి మోషన్ పోషన్ గురించి చెప్పాలా, గ్రాఫిక్ గురించి చెప్పాలా, యాక్టింగ్ గురించి చెప్పాలా, సెట్ గురించి చెప్పాలా, సాబుస్టర్ గురించి చెప్పాలా, యాక్టింగ్ గురించి ఏమని చెప్పాలండి? అసలు చెప్పడానికి నో వర్డ్స్ టు సే ఎనీథింగ్ టు రాజమౌళి గారు. ఫ్యాంటాస్టిక్ మూవీ. నా ఫేవరెట్ హీరో అంటే డార్లింగ్. ఇందుకు ముందు నా ఫేవరెట్ మూవీ ఛత్రపతి. దీని తర్వాత యాదవ్ మూవీ వస్తుంది నాకు తెలీదు, కానీ ఈరోజు మూవీ చూసిన తర్వాత నాకు ఇట్లా అనిపిస్తుంది, నా గేర్లోనే నేను కాలర్ ఎత్తుకుని తిరగడాన్ని నాకు ఇట్లా అనిపిస్తుంది. హీరో ప్రభాస్. నాకు సినిమా బాగా నచ్చింది. ఇట్లా సినిమా నేను ఎప్పుడు చూడలేను, మొదటిసారి చూస్తున్నా ఈ సినిమా. ఇంకా మాట రావట్లేదు. ఈ సినిమా మళ్ళీ ఇప్పుడు పార్ట్ 2 ఎప్పుడు వస్తుందన్న అదే వెయిటింగ్ లో ఉంటున్నాం. జై మహేష్మతి.